జస్ట్ 48 అవర్స్ లోపల న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాకు స్వీట్ రివెంజ్ తెరుచుకుంది. ఫస్ట్ టీ20లో ఓడిపోయిన న్యూజిలాండ్ సెకండ్ టీ20లో సూపర్గా బౌన్స్ బ్యాక్ అయింది. ఎంత ఘోరంగా ఓడిపోయిందో అంత అద్భుతంగా మ్యాచ్ గెలిచింది న్యూజిలాండ్. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పూర్తిగా చిత్రతీసింది. బ్యాటింగ్ బౌలింగ్లో దారుణమైన ఫెయిల్యూర్స్తో ఆ జట్టు భారీ ఓటమిని మూటగట్టుకుంది. యాక్చువల్గా మొదటి టీ20 న్యూజిలాండ్ ఓడిపోయింది, కానీ సౌత్ ఆఫ్రికా టీంను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా న్యూజిలాండ్ జట్టు ఈ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 5-0 తేడాతో గెలిచేలా కనిపిస్తోంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీంలో ఆల్మోస్ట్ అందరూ కూడా కొత్త వాళ్ళే. ఒకరిద్దరు బౌలర్లు కేశవ్ మహారాజ్ అండ్ కోడ్జియా పాత వాళ్ళు మినహాయిస్తే బ్యాట్స్మెన్లు ఆల్మోస్ట్ అందరూ కూడా కొత్త వాళ్ళే. ఇలాంటి కొత్త బ్యాట్స్మెన్లతో ఫస్ట్ టైం టీం గెలవడం అంటే అంత ఈజీ కాదు. ఎగ్జాక్ట్లీ బంగ్లాదేశ్తో పాకిస్తాన్ జట్టు కొత్త ప్లేయర్లతో బరిలోకి దిగి వన్డే సిరీస్ను కోల్పోయింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కూడా అదే సిరీస్ ఓటమిని ఖచ్చితంగా మూట కట్టుకుంటుంది. ఇంకా 3 టీ20లు మిగిలి ఉన్నాయి. ఈ 3 టీ20ల్లో సౌత్ ఆఫ్రికా సిరీస్ గెలవాలంటే ఇంకో 2 గెలవాలి. సో అది జరగని పని కావచ్చు. ఇక న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో అయితే సూపర్ ఆల్రౌండ్ షోతో ఆకట్టుకుంది. ఓపెనర్లు కాస్త స్లోగా బ్యాటింగ్ చేశారు. డెవన్ కాన్వే 49 బంతుల్లో 60 పరుగులు చేశాడు. 5 4లు 2 సిక్సర్లతో తనే న్యూజిలాండ్ టాప్ స్కోరర్. కెప్టెన్ లేథమ్ 10 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేశాడు. 1 4 1 సిక్సర్తో వీళ్ళిద్దరూ దాదాపు 7 ఓవర్ల లోపే 48 పరుగుల శుభారంభాన్ని అందించారు. అయితే ఆ తర్వాత మిడిల్ ఓవర్లో కాస్త స్లోగా ఆడటం, మళ్ళీ ఫినిషర్లు సూపర్ టచ్ ఇవ్వడంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో జస్ట్ 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 175 పరుగులు చేసింది. మరి ముఖ్యంగా న్యూజిలాండ్ చివర్లో కోల్ మెకోన్షి 12 బంతుల్లో 18 పరుగులు చేస్తే క్లార్క్సన్ అనే న్యూ బ్యాట్స్మెన్ 9 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. 2 4లు 2 సిక్సర్లతో వీళ్ళిద్దరూ 7వ వికెట్కు జస్ట్ 13 బంతుల్లోనే 35 పరుగుల పార్ట్నర్షిప్ను అందించారు. యాక్చువల్గా మ్యాచ్ ఇక్కడే టర్న్ అయిందని చెప్పొచ్చు. చివరి 2 ఓవర్లే న్యూజిలాండ్కు భారీ స్కోర్ లభించింది. లేదంటే అట్లీస్ట్ 150 కూడా మార్క్ను కూడా దాటలేక పరిస్థితి నెలకొంది. కానీ చివరి 7వ వికెట్కు మంచి పార్ట్నర్షిప్ రావడంతో న్యూజిలాండ్ కోలుకుంది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లు కొద్దిగా రాణించారు అని చెప్పొచ్చు. ఎందుకంటే న్యూజిలాండ్ లాంటి బ్యాటింగ్ పిచ్లపై 175 అంటే బెటర్గానే పర్ఫార్మెన్స్ చేశారు అనుకోవచ్చు. కానీ వికెట్లు తీయడంలో కాస్త లేట్ చేశారు. ఆల్రౌండర్ మల్డర్ 2 వికెట్లు తీస్తే కెప్టెన్ కేశవ్ మహారాజ్ 3 ఓవర్ల బౌలింగ్ వేసి 45 పరుగులు భారీ స్కోర్ ఇచ్చుకున్నాడు. అంటే తన ఎకానమీ ఓవర్కు 15 పరుగులు అన్నమాట. 1 వికెట్ తీసిన ఎకానమీ మాత్రం మరి టూ మచ్గా మూవ్ అయిపోయింది. ఇక బార్టమన్, మెకోనా, కొడ్జియా ఉన్నంతలో మంచిగా బౌలింగ్ వేసినా న్యూజిలాండ్ రెస్పెక్టబుల్ స్కోరే సాధించింది. ఆ తర్వాత ఇలాంటి పిచ్లపై 176 టార్గెట్ అంటే చేజింగ్ చేయొచ్చు. కానీ సౌత్ ఆఫ్రికా ఏ దశలో కూడా చేజింగ్ చేసేలా కనిపించలేదు. ఫస్ట్ నుంచి వికెట్లు కోల్పోవడమే జరిగింది. మల్డర్ 20 బంతుల్లో 16 పరుగులు చేశాడు. అంటే బంతుల కంటే ఫేస్ చేసిన బాల్స్ కంటే రన్సే తక్కువ. ఇలా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు కూడా అందరూ కూడా ఇలాగే చేశారు. కార్నర్ 12 బంతుల్లో 8 పరుగులు చేస్తే జార్జ్ 4 బంతుల్లో 1 పరుగు, హెర్మన్ 12 బంతుల్లో 19 పరుగులు, స్మిత్ 13 బంతుల్లో 12 పరుగులు. ఇలా బాల్స్ కంటే కూడా రన్సే తక్కువగా కొట్టారు. అయితే చివర్లో లిండే 12 బంతుల్లో 33 పరుగులు చేశాడు. 3 4లు 3 సిక్సర్లతో. అయితే అప్పటికే మ్యాచ్ చేజారింది. చివర్లో సౌత్ ఆఫ్రికా టెయిల్ రన్నర్లు కూడా బ్యాటింగ్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కోడ్జియా 2 పరుగులు చేస్తే కేశవ్ మహారాజ్ 0, మెకోనో కూడా డకౌట్ అయ్యాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లు సూపర్ షోతో ఆకట్టుకున్నారు అని చెప్పొచ్చు. పరుగులను నియంత్రించడంలో, కంట్రోల్ చేయడంలో 100% సక్సెస్ అయ్యారు. ఫెర్గూసన్ 3 ఓవర్లో 1 మెయిడెన్ వేసి మరీ 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీస్తే బెన్ సీర్స్ కూడా 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అటు కెప్టెన్ శాంట్నర్ బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లోనూ 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. నిషమ్ అండ్ మెక్కోల్ కూడా 1 వికెట్ తీశారు. ఇలా ప్రతి ఒక్క బౌలర్ కూడా వికెట్లు తీశారు. ప్రతి బ్యాట్స్మెన్ కూడా మినిమం రన్స్ కొట్టారు. దీంతో న్యూజిలాండ్ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.